వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సిరి తెలుసుకుందాం. చిన్నిని ప్రేమిస్తున్నావు అని అంతగా తెలిసినప్పుడు మధు ఎలా ప్రేమిస్తుంది అని అంటది. అనగానే నీకు ఆశ్చర్యపోతున్నావా అని అంటే అవును అని అంటది. అయితే ఓ ఫ్రెండ్లో నువ్వు ఆశ్చర్యపోతే తప్పు లేదు, కానీ నువ్వు అనుమానిస్తే చాలా తప్పు అని అంటది. నేను తాళి కట్టగానే అప్పటి నుంచి ప్రేమించింది అని అంటాడు. గుడిలో తాళి కట్టినందుకే నన్ను అంతగా ప్రేమించింది. ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి తాళికి చాలా పవిత్రమైనది అని అనుకుంటుంది. నేను తనకు కాదు వేరే వాళ్ళకి తాళి కట్టినా కానీ మధు నన్ను ఒక ఫ్రెండ్ లాగానే చూసేది అని అంటది. ఇప్పుడైతే తాళి కట్టాను అప్పుడు ఆమె గుండెల్లో నా రూపాన్ని చేర్చుకుంది అని అంటే సరే నాడి నేను నమ్ముతాను, కానీ నేను పోలీస్ ఆఫీసర్ని కదా, ఒక అందరినీ అనుమానించాలి, అందుకోసమని నేను అనుమానించాను అని అంటాను. అనుమానించే పరిస్థితి వచ్చింది అని అంటే సరే సత్య నువ్వు అందరినీ అనుమానించు, కానీ మధుని కానీ మధు ప్రేమని కానీ అలా అనుమానించకు అని అంటాడు. నువ్వు అన్నట్లు నేను మధుని అనుమానించాను, కానీ ఎవరిని అనుమానించాలో వాళ్ళని అనుమానిస్తానని చెప్పేసి గుడ్ నైట్ అని వెళ్ళిపోతుంది. సార్ మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటారు. తర్వాత మన దేవ వెళ్ళి బాలరాజుని కొడతాడు. కొట్టి నాగవల్లికి ఎందుకు చెప్పావురా నిజము అని అంటే నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని అంటే మన బాలాజీ అంటాడు వదిలేసి వెళ్ళిపోయిందా, నేను చంపేస్తుంది అనుకున్నాను కదా అని అంటే నీకెంత ఆశరా నన్ను చంపేయాలని, నా భార్య నన్ను వదిలేసి పోవాలని అని అంటాడు. తర్వాత తను అంటాడు నా భార్య మీద నువ్వు నిందేసినప్పుడు మాకిటే ఇంతే కోపం వచ్చింది, అందుకోసమా నిజం చెప్పాను తను నిన్ను వదిలేసి వెళ్తుందని అని అది నువ్వు కాదు ఆ దేవుడు దిగి వచ్చిన చెప్పినా కానీ నాగవల్లి నమ్మదు, నా మీద అంత నమ్మకం నాగవల్లికి అని అంటాడు. ఇప్పుడు నమ్మకపోవచ్చు, సాక్ష్యాలు చూపిస్తే నమ్ముతుంది కదా. నా కూతురు రంగంలోకి దిగింది, ఎలా ఆడించాలో ఎలా సాక్ష్యాలు తీసుకోవాలో అన్నీ తెలుసు, అవన్నీ నాగవల్లికి చూపిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అంటారు. వరకు నీ కూతురు నువ్వు బతుకుంటే కదా అంటే నాగవల్లికి తెలిసిన మరో క్షణమే నిన్ను నరకానికి పార్సల్ చేస్తుంది అంటే దేవ కోపం వచ్చి కొట్టుడు కొడతాడు. అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో నీ కూతురు కలిసేలోపు గుట్ట నువ్వు బతుకోవని అంటాడు. నుంచి దేవ వెళ్ళిపోతాడు. మన బాలాజు నవ్వుతాడు అనమాట. తర్వాత సత్యభామ మన మధు వాళ్ళ ఇంటికి వస్తుంది. ఏంటమ్మా ఇంత చీకట్లో వచ్చావంటే మేము 24 hours డ్యూటీలోనే ఉంటామని అంటే అసలు మధు నీ సొంత కూతురేనా అని అడుగుతుంది. మా సొంత కూతురే అని అంటాడు. అంటే మీకు అనుమానం ఎట్లా వచ్చిందమ్మా అని అంటే నేను మధ్యాహ్నం మీ క్వశ్చన్స్ అడుగుతుంటే మీరు కంగారుగా చెప్పారు, అందుకోసమని నాకు డౌట్ వచ్చింది అందుకే ఇలా వచ్చాను అని అంటది. మధు మీ సొంత కూతురు అని తెలియాలంటే ఫస్ట్ మధు చిన్నప్పటి ఫోటో చూపించండి అని అంటది. బర్త్డే ఫొటోస్ ఉంటాయి కదా, ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే, ఆ ఫోటో చూపించండి అని అంటే లేవమ్మా మేము అప్పుడు చాలా పేదవాళ్ళం ఉంటాము, అప్పుడు బర్త్లో చేసేటంత సోమత గిట మాకు లేకుండే అందుకే తీయలేమని చెప్తుంది. సరే పాస్పోర్ట్ సైజ్ అన్న ఫోటో చూపించండి, స్కూల్కి వేసినప్పుడు తీసుకుంటారు కదా అంటే ఆ ఫోటో గిట లేదమ్మా అంటే మీరేంటంటే మీరు ఏ ఫొటోస్ లేదంటున్నారు, మ్యాడీ చూడు చిన్నప్పటి ఫోటో చిన్నిది అలానే పెట్టుకున్నాడు మెమరీస్ అంటే చిన్ని ఫోటో చూసావమ్మా అంటే ఆ చూసాను అని అంటారు. చిన్ని ఫోటో చూసావమ్మా అంటే ఆ చూసాను ఆంటీ అని అంటది. తర్వాత సరే మధుది మెమోది 10th క్లాస్ మెమోనైనా చూపించండి అని అంటది. దాని మీద నా ఫోటో ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అని. అది కూడా లేదమ్మా ఎక్కడ పెట్టిందో నాకు తెలియదు మధు అని అంటే పక్కింట్లో అయితే పెట్టదు కదండి, మీ ఇంట్లోనే ఎక్కడో పెట్టింది కదా చూసేస్తాను అని వెతుకుతుంది. ఇల్లంతా వెతకగానే ఆ పెట్టె దగ్గరకు పోతే వాళ్ళు అప్పుడు చెప్తారనమాట మా అక్క కూతుర్ని మేము దత్తగా తీసుకున్నాము అని అంటే ఈ విషయం మ్యారీకి తెలుసా అంటే తెలీదమ్మా అని అంటాడు. మ్యారీకి ఎందుకు చెప్పలేరు అని అంటే మేము సొంత కూతుర్లా చూసుకుంటున్నాం, అలాగే మధు గిట మన సొంత అమ్మ నాన్నలా చూసుకుంటున్నది, దత్తపుత్రిక అని తెలిస్తే మధు చాలా బాధపడుతుంది, అందుకోసమని ఎవరికి చెప్పలేమేమో అని అంటారు. నేను మధ్యాహ్నం చెప్పొచ్చు కదా, నేను వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేరంటే మాకు భయం వేసిందమ్మా, మీరు పోలీస్ ఆఫీసర్ కదా, మీరు ఏ విషయం ఎలా చెప్తే ఎలా అర్థం చేసుకుంటారో అని భయం వేసింది, అందుకని చెప్పలేము అని అంటారు. తప్పు చేయనప్పుడు ఆ పోలీసులకు కాదు ఆ దేవుని గిట భయపడకూడదు అని అంటారు. అక్కడ ఒక గిఫ్ట్ ఉంటుంది అనమాట. ఆ గిఫ్ట్ ఏంటి అని అంటే దేవేందర్ గారు ఇచ్చారంటే ఏంటి మీరు లేకుంటే అంటే మేము లేము అప్పుడు బయట ఉన్నాము అడావి కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారంట అంటే ఇచ్చేసి వెళ్ళిపోయిన ఎన్ని గంటలకి మధు కిడ్నాప్ అయిందంటే 2 గంటల్లో అయింది అని అంటది. సరే అంటే నేను వెళ్తాను అని మధు ఎక్కడున్నా మేము పట్టుకొని తీసుకొస్తాను, మీరేం భయపడకండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత దేవాంకుల్ మీద అనుమానం వస్తుంది ఏంటి అసలు అని అంటది. అనుకొని ఆలోచిస్తాను అనమాట. మధు జ్ఞాపకాలే అతనికి వస్తాయన్నమాట. మన ఫ్రెండ్లా ఉందాము అని ఏమేమో మాట్లాడతారు కదా అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొక్కుతాడు అనమాట. మధు ఎక్కడున్నా దొరకాలి దేవుడా, తనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకోవాలంటే అప్పుడే కట్లని నిప్పుకొని మధు బయటికి వస్తుంటే ఆ రౌడీలు ఏం చేస్తారు మధుని తలపైన కొడతాడు, ఆమె శృభ తప్పి పడిపోతారు కింద. ఈ రోజుకి సీరియల్ అయిపోయింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.